కామాక్షికి డబ్బులిస్తూ బాలు మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి నిజం తెలుసుకుని ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం ట్విస్ట్ అదిరింది. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీనా పోలీస్ కేసు పెడతానని అనేసరికి ఇక రోహిణిలో వణుకు పుడుతుంది. గుణాకి ఫోన్ చేసి నువ్వే నాకు సహాయం చెయ్యాలి, ఈ గండం నుంచి నువ్వే నన్ను బయటపడేయాలి అని గుణాని అడుగుతుంది. నేనున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను, వాళ్ళకి నేను తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయి అని గుణ అంటూ ఫోన్ అయితే పెట్టేస్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే ఇప్పుడు గుణ నాకు సహాయం చేస్తాడా, వెంటనే ఈ విషయాన్ని విద్యాకి చెప్పాలి అని విద్యాకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఇక గుణ పక్కన ఉన్న దినేష్ అయితే ఏం జరిగిందన్నా అని అడుగుతాడు. అప్పుడే జరిగిందంతా గుణ చెప్పడంతో అదేంటన్నా, ఇప్పుడు నువ్వే తన దగ్గర 2 లక్షలు తీసుకొని మళ్ళీ నువ్వే డబ్బులు ఇస్తావా అని అంటూ ఉంటాడు. దినేష్ అయితే నేనెందుకు ఇస్తానురా డబ్బులు, నేను ఫోను స్విచ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆ నింద మీనా మీదకి వెళ్ళింది. ఆ మీనాని ఆ ప్రభావతి అస్సలు కూడా ఊరుకోదు. ఇంట్లో నుంచి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు ఎవరు తీశారో ఎందుకు తీశారో ఎవరికి తెలీదు. నాకు తెలిసి రోహిణి తెలివితేటలు ఉపయోగించి ఖచ్చితంగా తను తప్పించుకుంటుంది. అప్పుడు మీనానే దొంగ అవుతుంది. ఇక బాలు మీనాకి మనశ్శాంతి ఉండదు అని అంటూ ఉంటాడు గుణ అయితే. నీ తెలివితేటలే తెలివితేటలన్నా, నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి అని అంటూ ఉంటాడు దినేష్ అయితే. తర్వాత రోహిణి విద్యకి ఫోన్ చేస్తుంది. ఇక విద్య అయితే ఈ టైంలో ఫోన్ చేసావేంటే, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది విద్య. నా మీద మీనాకి అనుమానం వచ్చేసింది అని అంటూ ఉంటుంది రోహిణి విద్యతో. నీ మీద అనుమానం రావడం ఏంటి అంటే, ఆ కామాక్షి ఇంట్లో నువ్వే డబ్బులు కొట్టేశావని మీనాకి అనుమానం వచ్చిందా, లేకపోతే తెలిసిపోయిందా? ఆ కామాక్షి మన మీద అనుమానం వచ్చిందని చెప్పిందా? మనం అక్కడికి వచ్చినట్టు డబ్బులు తీసినట్టు అనుమానంగా ఉందని ఏమైనా మాట్లాడిందా? చెప్పే అని అంటూ ఉంటే అదేం లేదు, కానీ మా తోటి కొడలు శృతి ఉంది కదా, రోహిణి కూడా ఆ రోజు వచ్చింది, మరి రోహిణిని అత్త ఎందుకు అనుమానించడం లేదు అని అడగడంతో అప్పుడే ఇక మీనాకి ఏమనిపించిందో రేపొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతానని చెప్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి విద్యతో. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. ఏంటి, పోలీస్ కేసా? పోలీస్ కేసు పెడితే నువ్వు కాదే దొరికేది, నేను దొరికిపోతాను ముందు అని అంటూ ఉంటుంది విద్య అయితే. అదేంటే అలా మాట్లాడుతున్నావు, నీకేం కాదు, నువ్వేమి కంగారు పడుకో. అయినా ఆ డబ్బులు తిరిగి ఇచ్చేమని మళ్ళీ నేను ఆ డబ్బులు అక్కడే పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఏం చెయ్యాలో తోచక గుణాన్ని సహాయం అడిగాను అని అంటూ ఉంటుంది రోహిణి. నీకేమన్నా పిచ్చి పట్టిందా? గుణాన్ని సహాయం అడిగావా? వాడు నీకెలా హెల్ప్ చేస్తాడనుకున్నావు అని అంటూ ఉంటుంది విద్య అయితే. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడాలి? అసలు వాడు నీకు హెల్ప్ చేస్తాడని నువ్వనుకుంటున్నావు, కానీ వాడు చాలా దొంగ నాటకాలు ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. వడ్డీ వ్యాపారం చేసేవాడి దగ్గర 2 లక్షలు ఉండవా? నిన్ను అంత విసిగిచ్చేసాడంటే 2 లక్షలు ఇచ్చే వరకు వాడేదో నీ మీద ఏదో ప్లాన్ చేశాడు. ఇప్పుడు వాడిని నువ్వు సహాయం అడగడం వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే మీనా మీద దొంగ అని ముద్ర పడిందని నువ్వు వాడికి చెప్పావు. వాడికి మీనా బాలు అంటే పడదు. ఇలాగే వాళ్ళు బాధపడాలని ఖచ్చితంగా వాడు మాత్రం ఏదో రకంగా నీకు హెల్ప్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు ఈ సమస్యని ఎక్కువ చేస్తాడో నాకు తెలిసి అని అంటూ ఉంటుంది విద్య అయితే. నువ్వు అలా నన్ను భయపెట్టకే, నాకు భయమేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని రోహిణి అంటూ ఉంటే, నువ్వు చేసేదేమీ లేదు, వెంటనే ఆ గుణ మీద ఆశలు పెట్టుకోకుండా నువ్వే ఆ 2 లక్షలు తీసుకువెళ్ళి ఆ కామాక్షికి ఇవ్వు అని అంటూ ఉంటే, ఇప్పుడు నేను 2 లక్షలు తీసుకువెళ్ళి ఆ కామాక్షికి ఇస్తే ఆ కామాక్షి అసలు నన్ను నమ్ముతుందా? నేనే ఆ డబ్బులు తీశానని ఖచ్చితంగా తెలిసిపోతుంది. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంది నా పరిస్థితి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే వస్తాడు. రోహిణి, ఏంటి ఇంట్లో అందరూ కూడా ఏంటో అదో రకంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, అది అని జరిగిందంతా చెప్పడంతో ఈ మీనా కూడా దొంగేనా,
మీనా దొంగ అని నాకు అనిపించడం లేదు రోహిణి. ఎందుకంటే మీనా అలాంటిది కాదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అమ్మో, మనోజ్కి కూడా మీనా మీద నమ్మకం ఉందంటే నేను మాత్రం అడ్డంగా దొరికిపోవడం ఖాయం. రేపు ఉదయం ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నేను కామాక్షి ఆంటీకి ఆ డబ్బులైతే ఇచ్చేయాలి. ఆ డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు కామాక్షి ఆంటీ దగ్గరికి పోలీసులు వెళ్తే ఎంక్వైరీలో మొత్తం చెప్పేస్తుంది. ఏదోటి చెయ్యాలి. మీనా పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే నేను ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేయాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడు ఇక రోహిణి అయితే కంగారుగా ఇక బయటకైతే వెళ్ళిపోతుంది. తర్వాత మీనా ఇక బయటకి వస్తుంది. మీనాని చూసి మళ్ళీ ప్రభావతి అయితే తిట్లు పురాణం మొదలు పెడుతుంది. బాలు వచ్చే వరకు మీనాని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోనని చెప్పాను కదా, ఎందుకు మళ్ళీ మీనాని తిట్టుకుంటున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ తిట్లు పురాణం ఆపాలంటే ఒక పని చేయాలి మావయ్య. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇలా డబ్బులు పోతే నా మీదే నింద వేస్తున్నారని నేనే కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది మీనా. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రభావతి, సత్యం అందరూ కూడా. ఇక ప్రభావతి అయితే ఏంటి పోలీస్ కేసు పెడతావా అని అంటూ ఉంటే, అవును, నా మీద ఇంత పెద్ద నింద వేసిన తరువాత నేనెందుకు ఊరుకుంటాను, పోలీస్ కేసు పెడితే మొత్తం పోలీసులే చూసుకుంటారు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడు ఇక మీనా అన్న మాటకి ప్రభావతి, ఇప్పుడు పోలీసులు కామాక్షిని అడిగితే ఆ 2 లక్షలు నావేనని కామాక్షి ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో సత్యమైతే మీనాతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మ మీనా, బాలు వచ్చే వరకు నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. బాలు వచ్చాక ఏం చెయ్యాలో ఆలోచిద్దాము. బాలు మధ్యాహ్నం వచ్చేస్తాడు కదా అని అంటూ ఉంటాడు సత్యమైతే. సత్యం మాటలు విని అప్పుడు ఇక మీనా అయితే, సరే మావయ్య, మీ మీద ఉన్న గౌరవంతో నేను ఇప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదు. ఆయన వచ్చాక ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది ఇక మీనా. తరువాత ఇక ప్రభావతి అప్పటికి మీనా ఆగడంతో ఇక కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఇక రోహిణి అయితే చేసేదేమీ లేక ముందు గుణాకైతే ఫోన్ చేస్తుంది. గుణ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో, విద్య చెప్పినట్టు ఈ గుణ నన్ను మోసం చేశాడు, ముందు నాకు సహాయం చేస్తానని ఇప్పుడు మొత్తం కూడా బురిడి కొట్టించాడు. ఇక నేను చేసేదేమీ లేదు, నా తాలిబొట్టు తాడుని తాకట్టు పెట్టడమే అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక అనుకున్న రోహిణి మొత్తానికి ఇక తన తాలిబొట్టుని తీసి తన మెడలో పసుపు తాడు వేసుకొని దాన్ని మాత్రం ఇక తాకట్టు పెడుతుంది. తాకట్టు పెట్టి ఇక 2 లక్షలు అయితే తీసుకుంటుంది. 2 లక్షలు తీసుకొని తన మెడలో ఒక గిల్ట్ నగ కొని వేసుకుంటుంది తాడుని. ఆ తర్వాత కామాక్షి ఇంటికైతే వెళ్తుంది రోహిణి. కామాక్షి ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణిని చూసిన కామాక్షి, ఏంటి రోహిణి ఇలా వచ్చావు, ఎలా ఉంది మీ ఇంటికాడ పరిస్థితి అని అడుగుతూ ఉంటే, చాలా అధ్వానంగా ఉందాంటీ, అసలు ఇంట్లో ఉండాలంటేనే నాకు భయమేస్తుంది. మా అత్తయ్య గారు మీనా మీద ఎంతెంత నిందలు వేస్తూ తనని ఎన్ని మాటలతో చిత్రవద చేస్తున్నారో, మావయ్య గారు అత్తయ్య గారిని కొట్టబోయారు కూడా అని అంటూ ఉంటుంది రోహిణి. అమ్మో, ఇంత పెద్ద గొడవ జరిగిందా, ఇంకా బాలు ట్రిప్పుకి వెళ్ళాడు, తను ఇంటికి రాలేదు, ఒకవేళ బాలు ఇంటికి తిరిగి వచ్చాక ఇంకా పెద్ద గొడవ అవుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అన్న మాటలకి అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కామాక్షి అయితే. పైగా మీనా పోలీస్ కేసు పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను అంటుంది. మళ్ళీ ఇప్పుడు మన శివ వల్ల సగం గౌరవం పోయింది, మళ్ళీ ఇప్పుడు మీనా వల్ల గౌరవం పోతుందేమని భయంతో నేను ఇక్కడికి వచ్చాను. చూడండి అంటే ఈ 2 లక్షలు తీసుకోండి అని అంటూ ఉంటుంది. ఆ డబ్బులైతే ఇస్తుంది రోహిణికి. ఇక ఆ డబ్బులు తీసుకొని చూసి కామాక్షి షాక్ అయిపోతూ, అంటే 2 లక్షలు నువ్వే దొంగిలించావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అయ్యో ఆంటీ, మీరు నన్ను పొరపాటుగా ఆలోచిస్తున్నారు, తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను ఆ డబ్బులు కొట్టేసి
తిరిగి డబ్బులు తీసుకురాలేదు. ఇవి నా డబ్బులే. ఇంట్లో చాలా పెద్ద గొడవ అవుతుందంటే మీనాని నోటికొచ్చినట్లు అత్తయ్య తిడుతున్నారు. మీనా రాత్రి కూడా భోజనం చేయకుండా తను కుమిలి కుమిలి ఏడుస్తూ పడుకుంది అని అంటూ ఉంటుంది రోహిణి. అందుకని ఇక మీనా మీద అత్తయ్య ఎటువంటి గొడవ పెట్టకుండా చేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ 2 లక్షలు కనిపించాయని వేరే డబ్బాలో పెట్టి ఇంకో డబ్బాలో వెతికానని మా అత్తగారికి అబద్ధం చెప్పండి, డబ్బులు కనిపించాయని అనండి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే నిజంగా నువ్వు ఎంత గొప్పదానివమ్మా, తోటి కొడల గురించి అంతలా ఆలోచిస్తున్నావు. ఈ రోజుల్లో పోతే పోనీలే, లేకపోతే నా మీద అజమాయిషి చలాయిస్తుందా అంటూ తోటి కొడల మీద చాడీలు చెప్పేవాళ్ళము అందరినీ కూడా చూసాం, కానీ నీలాగా ఇలాంటి హెల్ప్ చేసేవాడిని నేను ఇప్పుడు నిన్నే చూస్తున్నాను అని రోహిణిని పొగుడుతూ ఉంటుంది కామాక్షి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక బాలు అయితే ట్రిప్ నుంచి వస్తాడు. ఇక బాలు రావడంతో అప్పుడే ఇక మీనా ఏడుపు ముఖం చూసి బాలు, ఏమైంది మీనా, రాత్రి ఫోన్లో కూడా నువ్వు అదో రకంగా మాట్లాడావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక మీనా ఏమీ చెప్పలేకపోతే శృతి అయితే జరిగిందంతా చెప్తుంది. అంటే కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి మా ఆవిడ ఒక్కదే వచ్చిందా, ఇంకెవరు ఆ రోజు అక్కడికి రాలేదా అని అంటూ ఉంటాడు బాలు. ఎందుకు రాలేదు బాలు, రోహిణి తన ఫ్రెండ్ విద్యాన్ని తీసుకొని ఎందుకు అక్కడికి వచ్చింది, మరి ఆ విషయం అత్తయ్యకి తెలుసు కూడా మీనా మీదే ఎందుకు నింద వేస్తుందో, పైగా ఆ డ్యాన్స్ క్లాసు నేర్పించే ఆ పిల్లల పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు, మరి వీళ్ళందరి మీద లేని అనుమానం అత్తయ్యకి మీనా మీదే వచ్చింది అని శృతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి మాటలకి చెప్తూ ఉంటాడు బాలు. అయితే ఇంత జరిగిందా, ఏమీనా నిన్ను ఇంతలా అవమానిస్తూ ఉంటే కనీసం నాతో ఫోన్లో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు అని అడుగుతూ ఉంటాడు బాలు. లేదండి, ఇంటికి వచ్చి మళ్ళీ మీరు నన్ను అన్నందుకు ఏం గొడవ చేస్తారనే భయంతో నిజాన్ని నేను బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు బాలు. సరే పద వెళ్దాం, పోలీస్ కేసు పెడితే పోలీసులే నిజ నిజాలు బయటికి రప్పిస్తారు, దొంగెవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు బాలు కూడా. నేను కూడా ఉదయం అలా అనుకొని బయలుదేరానండి పోలీస్ కేసు పెడదామని, కానీ మావయ్య గారే ఇప్పుడు వద్దమ్మా, బాలు వచ్చాక పోలీస్ కేసు పెట్టు అని మావయ్య గారు అన్నారు, అందుకని నేను ఏమీ మాట్లాడలేకపోయాను అని అంటూ ఉంటుంది. ఇక మీనా అలా అన్న తర్వాత అప్పుడే ఇంకా బాలు అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్దాం అని అంటూ బాలు అయితే మీనాని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడు. అలా మీనాని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నా బాలుని చూసి ప్రభావతి కంగారు పడిపోతూ ఉండగా ఇంతలో కామాక్షి అయితే ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ప్రభావతికి ఫోన్ చేసి కామాక్షి ఇలా అంటూ ఉంటుంది, వదిన డబ్బులు దొరికేసాయి వదిన అని అనగానే, ఏంటి కామాక్షి నువ్వు చెప్పింది, అవును వదిన డబ్బులు కనిపించాయి, నేను పెట్టింది ఆ డబ్బాలో కాదు వేరే డబ్బాలో, అందుకనే డబ్బులు నాకు కనిపించాయి అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ మాట విని ఇంకా ప్రభావతి ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య డబ్బులు కనిపించాయా, అంతే చాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఫోన్ పెట్టేసి, మీరేమీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డబ్బులు వేరే డబ్బాలో పెట్టి మర్చిపోయిందట అని అనగానే అప్పుడు ఇక సత్యమైతే ఇలా అంటూ ఉంటాడు, మరి మీనా మీద ఇప్పటి వరకు నువ్వు ఎన్ని మాటలని ఎంత అజమాయిషీ చేసి తనని అవమానించావు, మరి ఇప్పుడేమంటావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడు ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది. అప్పుడు ఇక ప్రభావతి అయితే, అంటే ఏదో పొరపాటు పడ్డాము అంతే కదా అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక మీనా అయితే, చూసారా అత్తయ్య ఇప్పటి వరకు నన్ను ఎన్నెన్ని మాటలు అని, కనీసం నిజం తెలిసాక నిన్ను అనవసరంగా తిట్టానమ్మా, ఏమీ అనుకోకు అని నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోతున్నారో అని అంటూ ఉంటుంది మీనా. ఏం చేస్తుంది, గుట్టు బయటపడిపోయింది, నిజం నిప్పు లాంటిది కాబట్టి బయటికి వచ్చింది, మరి అలాంటప్పుడు ఇంకేం చేస్తుంది, ముఖం చూపించలేక తను వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు బాలు.
అప్పుడే ఇక నాకొక అనుమానం అండి అని బాలుని పక్కకి తీసుకువచ్చి అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదు, ఇప్పటి వరకు డబ్బులు కనపడలేదని నా మీద నింద వేసిన కామాక్షి అంటే సడన్గా డబ్బులు కనపడ్డాయని అత్తయ్య గారికి ఎందుకు ఫోన్ చేసి చెప్పింది. అత్తయ్య గారు ఆ డబ్బులు కనపడ్డాయని చెప్పడంతో తను ఎందుకు అంత ఆనందపడ్డారు. ఏదో జరుగుతుందండి అని అంటూ ఉంటుంది మీనా. అవును మీనా, నువ్వన్నది కూడా కరెక్టే. మొత్తానికి మా అమ్మ ఏదో బురిడి చేస్తుంది, అందుకని అంత కంగారు పడిపోయింది ఆ డబ్బుల విషయంలో అని అంటూ ఉంటాడు బాలు కూడా. అవునండి, నాకు తెలిసి ఈ విషయంలో రోహిణికి కూడా సంబంధం ఉందేమో అనిపిస్తుంది. రాత్రి రోహిణి కూడా మీద అనుమానం ఎందుకు పడలేదని శృతి నాతో అన్నప్పుడు రోహిణి విని షాక్ అయిపోయింది. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతాను అని అన్నప్పుడు రోహిణిలో ఇంకా రెట్టింపు టెన్షన్ మొదలయ్యింది అని అంటూ ఉంటుంది మీనా. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో, ఎలాగో జరిగిందో, అప్పటికప్పుడు పోయిన డబ్బులు ఎలా తిరిగి వచ్చాయో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక లొసుగు ఉంటుంది అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, ముందు కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అంటూ ఇక కామాక్షి ఇంటికైతే బయలుదేరుతారు. కామాక్షి ఇంటికి వచ్చాక అప్పుడే బాలు మీనాని చూసి కామాక్షి అయితే రండిరా, లోపలికి రండి, కూర్చోండి అని అంటూ ఉంటే అప్పుడే నీ మర్యాదలు వద్దులే అత్త, నా భార్య మీద ఇప్పటి వరకు మా అమ్మ నమ్మకం పెట్టుకోలేదు అని అనుకున్నాను, కానీ మా అమ్మ స్నేహితురాలు అయినందుకు నువ్వు కూడా మా అమ్మ బాటలే నడుద్దాం అనుకుంటున్నావా? మా అమ్మ అన్నట్టే మీనాని దొంగ అని అన్నావా నువ్వు అని అంటూ ఉంటే లేదురా, మీ అమ్మటికి మీ అమ్మే మీనాని దొంగని చేసింది. నాకైతే నా మటికి నేను అస్సలు కూడా మీనా డబ్బులు తీసిందంటే నమ్మలేదు అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇదంతా కూడా అసలు మీ అమ్మే చేసింది అని అనగానే అసలు 2 లక్షలు ఎక్కడ దొరికాయి, ఎలా దొరికాయి అని ఆరాలు తీస్తారు. ఈ 2 లక్షల గురించి మామకు తెలుసా అని అడుగుతూ ఉంటే ఇంతలో రంగా అయితే వస్తాడు. 2 లక్షలు ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు. రంగాని చూసి కామాక్షి షాక్ అయిపోతూ అమ్మో, ఇప్పుడు రంగాకి నేనేం చెప్పాలి, అసలు ఏం డబ్బులు అని అడిగితే నేనేం క్లారిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కామాక్షి. మీ ఇంట్లో 2 లక్షలు పోయాయని, అదే సమయానికి వచ్చిన నా భార్య తీసిందని మా ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. తీరా అత్త డబ్బులు కనపడ్డాయని ఫోన్ చేసింది అని అనగానే 2 లక్షలు నీకెక్కడి నుంచి వచ్చాయి అని అంటూ ఉంటాడు రంగా అయితే కామాక్షిని. అప్పుడే ఇక కామాక్షి అయితే అంటూ ఉంటుంది ఇంకెక్కడి నుంచండి, ప్రభావతి డబ్బులే నాకు దగ్గర నుంచి ఎక్కడికి వస్తాయి, ఇంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాగలను అని అడగంగానే ఏంటి ఇవి మా అమ్మ డబ్బులా అని అంటూ ఉంటే అవును, ఇవి మీ అమ్మ డబ్బులే. మీ అమ్మ శివాని విడిపించడానికి లాయర్ దగ్గర లంచం తీసుకుంది అని అంటూ ఉంటాడు. తర్వాత ఈ డబ్బులు కనిపించకపోయేసరికి మీనానే దొంగ అనుకుంది. ఆ డబ్బులు ఏమైపోయాయో ఏంటో అని కామాక్షి అంటూ ఉంటే అదేంటి పిన్ని, డబ్బులు దొరికాయని చెప్తున్నారు, మరి అంతలోనే ఏమైపోయాయో అంటారేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఆ డబ్బులు దొరకలేదమ్మా, ఈ డబ్బులు కూడా రోహిణి తీసుకువచ్చి ఇంట్లో అత్తయ్య మీనాని నోటికొచ్చినట్లు తిడుతున్నారు, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఆ డబ్బులు పోలేదు, ఇంట్లోనే ఉన్నాయి, వేరే చోట పెట్టానని అబద్ధం చెప్పండి అంటూ ఇక చెప్పుకుంటూ రోహిణి అయితే ఇలా చెప్పిందని చెప్తుంది. అది విని ఒక్కసారి మీనా బాలు షాక్ అయిపోతూ ఉంటారు. చూసారా అండి, నా అనుమానమే నిజమైంది. అంటే కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా రోహిణి ఆ డబ్బులు కొట్టేసి ఉంటుంది అని అనగానే అప్పుడు ఇక బాలు అయితే కామాక్షి అత్త అసలు ఆ డబ్బాలో డబ్బులు పెట్టినట్టు, వంటగదిలోనే ఆ డబ్బులు ఉన్నట్టు ఎవరికైనా తెలుసా అని అడుగుతూ ఉంటే ఎవ్వరికీ తెలీదు, నాకు మీ అమ్మకి మాత్రమే తెలుసు. అలాగే ఒకరోజు రోహిణి వచ్చి నా దగ్గర కూపీలాగి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుంది. తన్నునికి నేనే స్వయంగా వంటగదిలోకి తీసుకువెళ్ళి ఏ డబ్బాలో ఉన్నాయో మొత్తం చూపించాను అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడు ఇక బాలు మీనా అనుమానానికి క్లారిటీ వచ్చేస్తుంది. ఇదేంటండి, అసలు రోహిణి ఇలా చేసిందేంటి,
ఈ విషయం అత్తయ్య గారికి చెప్దామా అని అంటూ ఉంటే, నువ్వు ఆగు, అమ్మ దృష్టిలో తను బయట నుంచి పిండి తీసుకొచ్చి అట్లు వేసిందన్న సంగ సింపతి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం చెయ్యాల్సింది ముందు సాక్ష్యాలు సంపాదించాలి. రోహిణి అసలు ఏం చేస్తుందో, తన భవిష్యత్ ఏంటో, గతం ఏంటో అన్నీ తెలుసుకోవాలి సాక్ష్యాలతో సహా. అప్పుడు మా నాన్న ముందు, మా అమ్మ ముందు బయట పెట్టాలి అని బాలు అయితే చెప్తాడు. సరే పదండి ఇంటికి వెళ్దామని ఇంటికైతే వెళ్తారు. ఏరా ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే సత్యం, నాన్న చూసావా, ఇప్పటి వరకు అయితే పాపం ఇంట్లో వాళ్ళు ఇయ్యే కొట్టేసేది అమ్మ, మొత్తానికి ఇప్పుడు మరీ దిగజారిపోయింది అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అన్న మాటలకి ఏమైందిరా అని అడుగుతూ ఉంటే, కామాక్షి అత్త ఇంట్లో పోయిన 2 లక్షలు ఎవరియో కాదు నాన్న, మీ సతీమణియే, మీ భార్యామణియే. శివని ఏదో పెద్ద మనసు చేసుకొని వాడు భవిష్యత్తు కోసం జైలుకి వెళ్లకుండా కేసు వాపస్ తీసుకుందని మనం అందరం పొగిడాను. కానీ అస్సలు కూడా తను అలాంటి పని చెయ్యలేదు. తను అసలు నాకు తెలిసి ఆ లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని, ఆ లాయరు డబ్బులు తీసుకున్న తర్వాత కేసు వాపస్ తీసుకుంది. లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని 2 లక్షలు అప్పుడు కేసు వాపస్ తీసుకుంది నాన్న అని నిజాన్ని చెప్పేస్తాడు. అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. వాడు చెప్పేది నిజమేనా? నువ్వు డబ్బులు ఇచ్చి కేసు వాపస్ తీసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అది అంటే ఆయన ఇస్తున్నాడు కదా అని తీసుకున్నానండి అని ఎంతో అమాయకంగా చెప్తుంది ప్రభావతి అయితే. ఇక ఎంతో అమాయకంగా అలా ప్రభావతి చెప్పడంతో సత్యం అయితే ప్రభావతి చంప పగలగొడతాడు. ఎన్ని తప్పులు చేసినా, కుట్రలు కుతంత్రాలు చేసినా ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా అస్సలు ఇలా చెయ్యలేదు. కానీ నువ్వు చేసిన పనికి నిన్ను మాత్రం నేను క్షమించను, నిన్ను క్షమించనంటే క్షమించను అంటూ సత్యం ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రోహిణి గురించి కూపి లాగాలి, సాక్ష్యాలతో సహా రోహిణి బండారం బయట పెట్టాలని మీనా బాలు అయితే ప్లాన్ చేస్తారు. మరి మీనా బాలునే రోహిణి బండారాన్ని బయట పెడతారా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.